హలో అనంతిక. హాయ్. హాయ్, ఆఫీస్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బిగ్ ఫ్యాన్స్, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ మీకు. సో రేపు ఓనం బేసికలీ. అవును. ఈ రోజు మీరు హైదరాబాద్ లో ఉన్నారు. రేపు ఏంటి మరి ఫెస్టివ్, వర్కింగ్ ఫెస్టివల్ ఏంటి? ఐ థాట్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు కేరళ, కానీ చాలా టైట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండాలి. మామ్ డాడీ ఇక్కడ వస్తున్నారా ఏంటి మరి? అయ్యో స్కిప్పా కంప్లీట్లీ? అందరూ అక్కడ ఉన్నారు కేరళలో, ఫుల్ ఫ్యామిలీ ఉంది. సో కొంచెం బాధగా ఉంది, కానీ స్టిల్ ఐ థాట్ ఐ బాట్ అ సారీ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థాట్ రేపు ప్రమోషన్స్ కంతా నేను ఓనం వైబ్ లో రెండు కలిపి చేసేది. బట్ జనరల్ గా ఎలా ఉంటది వైబ్ అక్కడ ఓనం అప్పుడు? అంటే ఫుల్ ఫ్యామిలీ జాయినింగ్ అండ్ అంటే ఈ రోజు కూడా ఓనం అని చెప్పొచ్చు. అంటే 3 days ఓనం, లైక్ ఫస్ట్ ఓనం, సెకండ్ ఓనం, థర్డ్ ఓనం. సో రేపు తిరువోనం, లైక్ ద ప్రాపర్ ఓనం. ఈ రోజు కూడా ఓనం. సో అందరు వస్తారు. 10 days వెకేషన్ ఫర్ ఎవ్రీబడి. అండ్ మార్నింగ్ అమ్మమ్మ అందరూ కుక్ చేస్తారు. సో లైక్ ఫుల్ సాంబార్ రైస్ అలా మేబీ ఒక 20-30 కర్రీస్ ఉంటాయి. డిషెస్ దట్స్ లైక్ సద్య, ఓనం సద్య. సో ఓనం సద్య అంతే. పాయసం, సారీ నాట్ పాయసం, పాలడా. వాట్ ఇస్ ఇట్? పాలడా అంటే తెలియదు, నాకు తెలియదు. పాలడా అంటే ఏదో ఆ రెసిపీ నాకు తెలియదు. అంటే పాలడా. పాలడా పాయసం ఉంటది, అంటే వెరైటీస్ ఆఫ్ పాయసం ఉంటది. పాలడా పాయసం, అడప్రథమన్, గోధుమ పాయసం, సేమియా పాయసం. ఓకే, నైస్. అసలు జస్ట్ టు రిమైండ్ వ్యూవర్స్ హౌ యంగ్ యు ఆర్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ థియేటర్ లో చూసింది మీరు? ఎందిరన్. యు ఆర్ 4 years old. నో, అంటే ఎంద్రన్ ఎప్పుడో రిలీజ్ అయ్యేది అయితే నేను, కానీ ఫస్ట్ చూసేది అయితే ఎంద్రనే. అది నాకు గుర్తులేదు, బట్ చూసేదే ఎంద్రన్. థియేటర్ లో ఐ థింక్ రావణ్ అనుకుంటా. షారుఖ్ ఖాన్. ఓకే ఓకే ఓకే. చిన్నప్పుడు సినిమాలు చూసేదా? వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ మూవీస్ లైఫ్ లో చిన్నప్పుడు? అంటే మనకి యాక్చువల్లీ చాలా దూరం థియేటర్ కి. సో తిరుషూర్ ఉండేదా? త్రిశూర్. ఓకే. సో అలా చెప్తూనే తెలుసు. అంటే నార్మల్ గా నాకు ఒక చేట ఉంటది, చేట అంటే అన్న. సో అన్న వల్లే ఇలా చూస్తారు ల్యాప్టాప్ లో. సో అన్నకి మాత్రమే ల్యాప్టాప్ ఉంది అప్పుడు. సో అలానే చూస్తారు. సో అలానే చూస్తా లైక్ ఏదో ఉంది, లైక్ ఒక ప్యారట్స్ ది సమ్ యానిమేషన్ మూవీ, అదే ఫస్ట్. అది అలా చూసి అప్పుడు అలా చూసి తెలుసు సినిమా అని. దెన్ లేటర్ థియేటర్ కి అమ్మ అడుగుతారా అలా వెళ్దామా అలా. సో ఎవ్రీ ఫ్రైడే మేబీ లైక్ కష్టపడి విల్ గో. అలానే అంతే తెలుసు. అది తర్వాత కొంచెం పెరిగినాకనే లైక్ లిటిల్ మోర్ ఇంటూ ఫిల్మ్స్. మెమరీస్ ఏమున్నాయి, మూవీ రిలేటెడ్ మెమరీస్? నార్మల్ గా వెళ్ళడానికి ఎవరు లేదు తీసుకెళ్ళి చూపేయడానికి. అప్పుడు నాన్న అబ్రాడ్ లో ఉన్నా. సో నేను అమ్మమ్మ అంతే ఇంట్లో. అచ్చచ్చా కూడా. సో అమ్మమ్మ అచ్చచ్చా నార్మల్లీ లైక్ దే ఆర్ డెఫ్ అండ్ డమ్. సో ఎవరు లేదు తీసుకొని అక్కడికి థియేటర్ కి తీసుకోవడానికి. సో ఇట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్. అలా నార్మల్ గా టీవీలో అలా చూస్తే అంతే, కానీ థియేటర్ లో వెళ్ళడం వెరీ తక్కువ. సో అందుకే మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మనకి అది చాలా ఒక పెద్ద అలానే ఒక థింగ్ ఉంటది, స్పెషల్ ఈవెంట్ లాగా. ఆర్ట్ అనేది ఏ పాయింట్ లోకి వచ్చింది? డాన్స్ ఇదంతా మల్టిపుల్ ఆర్ట్ డాన్స్ ఫార్మ్స్ నేర్చుకున్నారు కదా మీరు, మల్టిపుల్. సో అది ఎక్కడ స్టార్ట్ అయింది? అది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. అంటే ఫస్ట్ కొన్ని నా మేబీ బిఫోర్ 3rd standard అప్పటి వరకు ఐ వాజ్ లైక్ ఫుల్ టాపర్ ఫీలింగ్స్. అంటే మంచిగా చదవడం, ఫుల్ మార్క్ అలాంటి ఒక దీనిలో. సో అప్పుడు LKGలోనే చదువుతున్నప్పుడు అమ్మ టోల్డ్ మీ దట్ ఇలా మంచిగా చదువుతుంటే మనం ఇంకా చాలా నేర్చుకుంటాం. అది దాన్ని కొత్త చాలా థింగ్స్ ఉన్నాయి, అది నేర్చుకున్నామని. సో ఐమ్ లైక్ ఓకే. సో ఫుల్ అలా మంచిగా చదివి లైక్ రిజల్ట్ అన్ని వచ్చాక లైక్ అప్పుడు వెళ్తున్నా డాన్స్ క్లాస్ కి జాయిన్ అవ్వడానికి. సో లైక్ LKG అక్కడే స్టార్ట్ అయ్యా. ఎల్కేజీ నుంచా? అలా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా చూసి మెల్లమెల్లగా మనం స్టార్ట్ అవుతున్నాం. LKG కాబట్టి ఇట్ విల్ బి వెరీ స్లో ప్రాసెస్.
సో అలా అయ్యి దెన్ ఐ స్లోలీ ఐ జాయిన్ టు డ్రాయింగ్ క్లాస్కి. సో డాన్స్ డ్రాయింగ్ అలా అలా వెళ్తాం. దెన్ లేటర్ ఒక థర్డ్ స్టాండర్డ్ అప్పుడు కొంచెం కూడా పెరుగుతున్నాయి కాబట్టి అమ్మ నన్ను పాట క్లాస్కి కూడా జాయిన్ చేయించాను. సో అంటే అక్కడ నా డాన్స్ క్లాస్ తర్వాత, నా ఇన్స్టిట్యూషన్లో డాన్స్ క్లాస్ తర్వాత, లైక్ అవర్ డాన్స్ క్లాస్ అయిపోయాక, డిస్పర్స్ అయ్యాక మ్యూజిక్ క్లాస్ ఉంది. ఓకే. సో అందుకే ఐ థాట్ అంటే నేర్చుకోవాలి అది అని నేనుకుని లైక్ ఐ జాయిన్డ్ పాట క్లాస్కి. అండ్ దెన్ లేటర్ కరాటే కేమ్, అది నేర్చుకుని లైక్ అది కూడా నాకు కలరీ చాలా ఇష్టం కరాటే కంటే. సో కరాటే కొంచెం కష్టపడి నేర్చుకున్నాను. బికాస్ అమ్మ అండ్ ఫాదర్ లైక్ దే బోత్ టోల్డ్ మీ దట్ కొంచెం కంపల్సరీ అని మార్షల్ ఆర్ట్స్. ఇంకేదైనా మంచిగా నాకు ఐ కెన్ జాయిన్ వాట్ ఎవర్ కానీ మార్షల్ ఆర్ట్స్ ఎంతైనా నేర్చుకోవాలనే చెప్పారు. బికాస్ ఆఫ్ అంటే అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా. అంటే ఎవరైనా ఇలా ఫాలో చేయడం, ఆల్ దిస్ క్రీపీ థింగ్స్ విల్ బి దేర్. సో అందుకే దెన్ ఐ థాట్ ఓకే సెల్ఫ్ డిఫెన్స్ లాగే సంథింగ్ ఐ షుడ్ లెర్న్. సో ఐ జాయిన్ మార్షల్ ఆర్ట్స్కి. సో అది కూడా ఒక ప్రాసెస్. దెన్ ఆల్సో స్లోలీ ఐ ఆల్సో స్టార్టెడ్ లైకింగ్ బికాస్ ఐ లైక్ ఫ్లిప్స్ ఆర్ లైక్ సంథింగ్ అలా చేయడం. అంటే స్ప్లిట్, చక్రాసన, కాటు, ఇలా వీలు ఎవ్రీథింగ్. Okay, I'm pretending like I'm understanding what you are saying, but I'm not. సో ఐ లైక్ ఆల్ దిస్ జిమ్నాస్టిక్ థింగ్స్ బికాస్ జిమ్నాస్టిక్ అక్కడ లేదు కాబట్టి నాకు చాలా కష్టం ఉంది. అంటే కరాటే క్లాస్ లో అయితే మనకి ఈ బెంచ్ ఉంటది, డెస్క్ ఉంటది కదా స్కూల్లో. సో దాని పైన మనం జంప్ చేయాలి, ఆల్ దిస్ అడ్వెంచరిక్ థింగ్స్ ఉంటుంది. సో ఐ లైక్ దట్ అలాట్. సో అలా చేసి చాలా లైక్ ఐ ఆల్సో స్టార్టెడ్ లైకింగ్ ద ప్రాసెస్. దెన్ ఐ గాట్ బ్లాక్ బెల్ట్. దెన్ ఐ టుక్ సెకండ్ డాన్ కూడా. దెన్ ఐ బికేమ్ ఆల్మోస్ట్ 5th స్టాండర్డ్. కొంచెం What the hell? All of this was before 5th standard? యా 5th స్టాండర్డ్ లో నాకు ఫస్ట్ బ్లాక్ బెల్ట్ వచ్చింది. I thought ఇదంతా maybe 11th 12th 5th. అది ప్లాట్ ట్విస్ట్. ఓకే. యా దెన్ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ అంటే స్కూల్ కి కూడా వెళ్తున్నప్పుడు నేను ప్రైవేట్ బస్ లోనే వెళ్తా. సో ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అలోన్. అంటే బస్ లో రావుతున్నావు అంటే మన చుట్టూ కదా, మన ఊరు చుట్టూ కదా, ఫ్రెండ్స్ కూడా ఉంది అందుకే. సో అలా వెళ్తున్నాం. అండ్ నాకు అయితే డాన్స్ క్లాస్ ఆ క్లాస్ ఈ క్లాస్ నుంచి అంటే అక్కాస్ ఉంది. సో విత్ దేర్ హెల్ప్ ఆల్సో అంటే నేను బస్ లో వెళ్తున్నాను. సో ఫ్రమ్ దేర్ చాలా క్లాస్కి అంటే వాలీబాల్ మధ్యలో జాయిన్ అయ్యాం. దెన్ కథకళికి జాయిన్ అయ్యాం. దెన్ ఆటంతులల్ జాయిన్ అయ్యాం. నంగ్యార్ కుత్ అంటే అదేంటి? నంగ్యార్ అంటే కథకళి అంటే మీకు తెలుసు, డాన్స్ ఫామ్. కథకళి అంటే కొంచెం లైక్ గ్రీన్ తో అన్ని అందరూ ఫోటో తీస్తారు, ఒక థింగ్ ఉంటుంది, ఫేస్ ఆఫ్ కేరళ కల్చర్. అది కథకళి. అలానే కొంచెం సిమిలారిటీతో ఆటంతుళ్ళలు అయితే మనం పాడి మనం డాన్స్ చేస్తాం. లైక్ ఇట్స్ లైక్ మోర్ లైక్ టీజింగ్ పీపుల్ ఆల్సో. అంటే మనం ఒక కథ నరేట్ చేస్తావు కానీ ఆ మధ్యలో మన ముందు ఎవరైనా ఉన్నావో వాళ్ళని కూడా పాయింట్ చేసి అలా చేసా కదా అలా చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ రోజు ఈ ఉన్న థింగ్ లో స్టాండప్ కామెడియన్స్ లాగా అలాంటి ఒక క్రౌడ్ వర్క్ అంటారు స్టాండప్ కామెడీలో, క్రౌడ్ తో ఇంటరాక్ట్ చేసేది. అది ఒక డిఫరెంట్ లైక్ పాత నుంచి వస్తున్నది. అండ్ నంగ్యార్ కూత్ అయితే మనం కథ నరేట్ చేస్తాము కానీ సాంగ్ ఉండదు, పాట ఉండదు, లిరిక్స్ ఉండదు, ఏముండదు. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటది, జస్ట్ ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఉంటది. మనం దాంతో లైక్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ ఉంటది, ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటది. మనం మొత్తం కథ అలానే చెప్పాలి విత్ అవర్ ఐస్. అలా అంటే ఐస్ మొత్తం ఇలా ఉంటది, ఇలా ఫుల్ మనం యాక్షన్ తోనే మనం కథ మొత్తం చెప్పాలి. దట్ ఈస్ నంగ్యార్ కూత్. యా సో అలా. దెన్ ఇప్పుడు చెండా నేర్చుకుంటున్నాను. చెండా ఏంటిది? లైక్ ఇన్స్ట్రుమెంట్ ఇలా కొడతారు కదా, మలయాళం మూవీస్ లో వినిపిస్తుంటది దట్ సౌండ్. అది అంతే. I think I didn't miss anything. No, you are like a personification of art forms. అంటే ఇట్స్ లైక్
చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను అండ్ నాకు ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఉంది. నాకు బ్యాలే చాలా ఇష్టం, జిమ్నాస్టిక్ చాలా ఇష్టం. ఇదంతా అక్కడ దొరకట్లేదు క్లాస్, అంటే చాలా అక్కడే లేదు ఇప్పుడు కూడా క్లాస్. సో దానివల్ల చాలా కష్టం ఉంటది కదా. బట్ ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ వాట్ ఎవర్ ఐ క్యాన్. తబలా మధ్యలో నేర్చుకున్నాను కానీ తబలా వర్క్ అవ్వట్లేదు కాబట్టి అంటే కొంచెం కష్టం, అక్కడ కూర్చొని చేయాలి కదా, అది కొంచెం కష్టంగా అనిపించింది. సో అది నేను అప్పుడే ఆపేసాను. నో బట్ ఇది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది యాక్చువల్లీ. చాలా వాట్ డు యు కాల్, ఇట్స్ నైస్ దట్ సమ్వన్ ఈస్ సో ఫ్యాసినేటెడ్ విత్ ఆర్ట్ అనేది. బట్ వర్ యు ఎ గుడ్ స్టూడెంట్? యా. హౌ డిడ్ యు మేనేజ్ చదువు అంతా వీటితో పాటు? అంటే యాక్చువల్లీ మేబీ గుడ్ స్టూడెంట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు 5th స్టాండర్డ్ తర్వాత 4th స్టాండర్డ్ వరకు ఐ వాజ్ లైక్ వెరీ గుడ్ స్టూడెంట్. అది తర్వాత ఇంకా ఫుల్ ఫ్రెండ్స్ అది ఇది గ్యాంగ్ అలా అలా మొత్తం అయిపోయాక, అంటే నాకు చాలా ఇష్టం ఆ సబ్జెక్టుతో ఉంటే నేను నేర్చుకుంటా, అంతేగాని అలానే ఉంటది. ఓకే ఆ ఒక వైబ్ లో ఉంటది అప్పుడు. సో లైక్ మేనేజబుల్ అంతే. సో అక్కడి నుంచి మొత్తం లైక్ ఇటు సైడ్ ఆర్ట్స్ ఈ ఫార్మ్స్ అంతా ఉంది, ఇటు సైడ్ మొత్తం స్కూల్లో మొత్తం జంబోలింగ్ ఫుల్ ఏదో చేయడం అది ఇది అలా. జనాలకి నేర్పించాలి మీరు టైం మేనేజ్మెంట్. అయ్యో అంటే నార్మల్గా ఏం లేకుండా కూర్చోవడం చాలా కష్టం, అది చాలా కష్టం. అండ్ ఆల్సో అమ్మకి కూడా లైక్ అమ్మ వెన్ వాస్ షీ లైక్ హర్ చైల్డ్హుడ్ థింగ్. అమ్మకి చాలా ఇష్టం డాన్స్ అది ఇదన్నీ, కానీ అమ్మకి నేర్చుకోవడానికి అంత ఫెసిలిటీస్ లేదు. యా. అండ్ అమ్మమ్మ చచా ఇలా కాబట్టి కూడా ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ కదా. సో అది లేదు కాబట్టి అమ్మకి నేను నేర్చుకోవాలని ఉంది, నాకు కూడా ఇది నేర్చుకోవాలని ఉంది. సో అలానే అయింది. అండ్ ఆల్సో అమ్మ ఇస్ ఆల్సో లెర్నింగ్ నౌ. ఓ నైస్ నైస్ నైస్. వాట్ ఇస్ షీ లెర్నింగ్? అమ్మ ఇస్ ఆల్సో లెర్నింగ్ ఫ్లూట్. అమ్మ నేర్చుకుంటుంది. సూపర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అమ్మ కలరికి కూడా ఇప్పుడు జాయిన్ చేసాము, అలా అమ్మ జాయిన్ అవుతున్నాం. పాట కూడా పాడతారు అమ్మ. లవ్లీ లవ్లీ లవ్లీ. సినిమాలు అనేవి ఎప్పుడు ఎంటర్ అయ్యాయి లైఫ్ లోకి? హౌ డిడ్ దట్ హ్యాపెన్? సినిమా ఈ మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ 8th స్టాండర్డ్, ఐ వాజ్ ఇన్ 8th స్టాండర్డ్. సో అప్పుడు మళ్ళీ క్లాస్ అన్ని ఆపాం, మొత్తం షట్ డౌన్ అయ్యాం కదా, లైక్ ఫుల్ షట్ డౌన్. క్లాస్ లేదు, అంటే స్కూల్ అయితే ఆన్లైన్ ఉంది, దానికి ఎవరు కూర్చుంటారు ఎవరు కూర్చోండి. సో ఇలా అయినప్పుడు కొంచెం కష్టం అయింది. సో ఆ మధ్యలో నా కంటెంపరీ కూడా మధ్యలో నేర్చుకున్నాను, లైక్ డాన్స్. సో అది నేర్చుకున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ దే యూస్ టు పర్ఫార్మ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కి. సో అక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే ఇలా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లాగే మనం వెళ్ళాలి, అంటే ఒక మూవీ ఉంది, దానికి మనంని కాల్ చేసామని చెప్పారు. సో దే ఆస్క్డ్ మీ నేను వస్తున్నావా లేదా అని. దెన్ ఐ టోల్డ్ ఓకే. అంటే మనకి పాకెట్ మనీ అయితే అది లైక్ ఇప్పుడు నేను కథకళి అయినా కూడా మనకి నార్మల్లీ పాకెట్ మనీ రాను, బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సమ్వేర్ అవుట్ సైడ్ ఆర్ సంథింగ్ అయితే మనకి చిన్న పాకెట్ మనీ ఒక 500 ఆర్ సంథింగ్ విల్ గెట్. సో దెన్ ఐ థాట్ ఓకే పాకెట్ మనీ ఉంది కదా, సో ఐ థాట్ ఓకే వెళ్ళి చేద్దామని అనుకున్నా. అంటే నాకు నేర్చుకోవడం ఇష్టం, నార్మల్ గా ఇలా వేరే వాళ్ళకి ప్రోగ్రామ్ చేయడం నాకు నచ్చను. పర్ఫార్మ్ చేయడం నచ్చేది కదా, నాకు పర్ఫార్మ్ చేయడం నచ్చది. అంటే ఇది అయితే ఒక సినిమాకి ఒక అలా డిఫరెంట్ కదా, లైక్ ఇట్స్ డిఫరెంట్ ప్రాసెస్. ఇట్స్ లైక్ ఫుల్ షూటింగ్ చేస్తున్నాం, లైక్ ఫుల్ షూట్ చేసి అది లైక్ ద అదర్ వన్ లుక్స్ లైక్ లిటిల్ లైవ్లీ నో, లైక్ స్ట్రైట్ వెళ్ళడం, ద ఆడియన్స్ ఇస్ దేర్, మనం చేయడం, మనకి వాళ్ళ ఎనర్జీ కూడా వస్తుంది, మన ఎనర్జీ కూడా అక్కడికి వెళ్తుంది. దట్ ఈస్ లిటిల్ మోర్ లైవ్. సో అది నాకు చాలా ఇష్టం. సో ఇక్కడైతే ఐ థాట్ ఓకే వెళ్దాం, అంటే కొత్త ఎక్స్పీరియన్స్ నో, ఓకే చూద్దాం అని ఇలాగే దెన్ ఐ వెంట్. సో అలా వెళ్ళి అమ్మ కూడా చెప్పా, అంటే ఎప్పుడో అంటే ఇంత చేస్తున్నావు కదా బికాస్ ఆఫ్ మీ, లైక్ అమ్మ నాన్నకి చాలా కాస్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మాసివ్ రెస్పెక్ట్ టు దెమ్. అసలు ఎంకరేజ్ చేయడం అనేది, ఎంకరేజ్ చేయడం మాత్రమే కాదు, లైక్ ఇంత ఉండి నడిపించడం, వాళ్ళ చైల్డ్ కి ఆర్ట్ ఫార్మ్స్ అని నేర్పించడం, లైక్ మ్యాసివ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్. యా నాకు అయితే, కానీ ఇంట్లో అయితే నార్మల్ గా ఒక ప్రోగ్రామ్ చేయడానికి మంచి కాస్ట్ అవుతుంది. ఓకే
లైక్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్, ఒక భరతనాట్యం ఐటమ్ నేర్చుకోవాలంటే అప్పుడు అయితే 10,000, ఇప్పుడు అయితే డబుల్ ఉంది. ఓకే ఓకే. సో కథకళి అయితే కూడా అప్పుడు నేర్చుకోవాలంటే లైక్ నేను అమ్మకి చెప్ప ఒక ప్రోగ్రామ్ చేయాలి అది ఇది అని చెప్పినప్పుడు లైక్ ఇట్ కాస్ట్ 70-80 లైక్ నియర్లీ అరౌండ్ 1 lakh అవుతుంది ఒక ప్రోగ్రామ్ కి. లైక్ ఇట్ ఎఫెక్ట్స్ మీ అ లాట్ బికాస్ ఫ్యామిలీ ఫినాన్షియలీ వీఆర్ లైక్ లిటిల్ వీక్ ఓన్లీ. వీఆర్ నాట్, ఐ ఆమ్ నాట్ ఫ్రమ్ అ వెరీ బిగ్ బ్యాక్గ్రౌండ్. సో కానీ అమ్మ నాన్న అయితే ఇక్కడ ఏముందో డిఫరెన్స్ అంటే, ఇక్కడ ఎంత ఏం లేదంటే కూడా అమ్మ లైక్ సరే లోన్ అయినా తీసుకొని ఆర్ ఐ జస్ట్ ఇది అయినా గోల్డ్ అయినా ఇదైనా తీసి నువ్వు ఆడు అంటే లైక్ యూ గో పర్ఫామ్, దిస్ విల్ బి ద ప్రయారిటీ. అమ్మకి ఇది వెరీ మచ్ ప్రయారిటీ. అంటే ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉందనుకో, ఇక్కడ నాకు ఒక ప్రోగ్రామ్ ఉందనుకో, అమ్మ విల్ బి లైక్ ప్రోగ్రామ్కి వెళ్ళు అలానే అమ్మ చెప్తారు. సో ఇదంతా టైంలో చాలా కష్టం ఉంటది మనకి అమ్మని చూస్తున్నప్పుడు. సో ఈ టైం అమ్మ వస్తే ఐ థాట్ ఈ 8th లైక్ యువర్ క్వశ్చన్స్ ఆన్సర్, లైక్ 8th లో వెళ్తున్నప్పుడు సో ఐ వెంట్ దేర్, ఐ సా దాట్ ఫిలిమ్స్ డిఓపి. ఆ డిఓపి నన్ను పిలిచి హీ టోల్డ్ మీ దట్ లైక్ ఫేస్ చాలా బాగుంది, ట్రై గివింగ్ ఆడిషన్స్ ఆర్ టేకింగ్ DSLR పిక్చర్స్ ఆర్ సంథింగ్, ఇన్స్టాగ్రామ్ ఉందా ఆర్ మేక్ ఇట్ పబ్లిక్ అది ఇదని చెప్పారు. ఇన్స్టాగ్రామ్ అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ లైక్ లిటిల్ పబ్లిక్ ప్రైవేట్ కదా, మనకి తెలియదు కదా. సో దెన్ ఐ థాట్ ఓకే. దెన్ ఆల్సో కోవిడ్ వచ్చింది, లైక్ ఫుల్ ఫ్రీ. సో నేను అలా తీసుకుని I called a photographer, then we took a pictures and everything. I slowly మొత్తం పబ్లిక్ చేసి సో started posting. Then I thought like నాకు ఉన్నది ఈ ఆర్ట్ ఫార్మ్స్ అన్ని కదా, సో I started doing dance and also I love editing. So yeah, వీడియో ఎడిటింగ్. నైస్. సో ఇలా చేసి ప్రీమియర్ ప్రోనా లేకపోతే డావిన్సీ? నో, అప్పుడు అయితే like I just have a phone matram kada. Okay, InShot. No, not InShot. I used to have the crack version మొత్తం చేసి okay, like CapCut అది like my friend used to be there. He just suggested me. So మొత్తం crack version ఉంటది నా ఫోన్. సో అలా చేసి then I got a call from, suddenly I'm seeing the messages అంటే ఇక్కడ నుంచి ఇలా అవుతుంది కానీ I'm ignoring it. Yes. రీచ్ వెంటనే వచ్చిందా? వెంటనే వచ్చింది కడా అని వచ్చింది. లైక్ పోస్ట్ చేసా అందరూ చూస్తున్నప్పుడు అంటే ఇట్ వాజ్ లైక్ ఆన్ ద ప్రాసెస్. అక్కడ ఒక పాస్ లేదు, ఇట్ వాజ్ లైక్ ఫ్లోయింగ్. అప్పుడు ఇలా మెసేజెస్ వస్తున్నాయి కానీ ఐఎమ్ జస్ట్ ఇగ్నోరింగ్ బికాస్ నాకు తెలియదు ఫిలిం ఇండస్ట్రీతో ఎవరు తెలియదు, లైక్ వాళ్ళు నిజమేనా రియలేనా ఏం తెలియదు. అలానా వెళ్ళిపోయి లైక్ సమ్ పీపుల్ దెన్ ఎవ్రీబడి టోల్డ్ ఇలా ఇగ్నోర్ చేయకు, సినిమా కదా, లైక్ సో మెనీ పీపుల్ ఆర్ టెక్స్టింగ్ మీ. ఐఎమ్ లైక్ ఓకే slowly I gave Amma's number. Amma started talking. Then some people came to Inti also, like with a group and all, like ఇది భయపడకు, all these things. So all these things happened slowly. I got a call from like Malayalam, Tamil, Telugu, like together. So అలా వచ్చి then అలా slowly started. నాది ఫస్ట్ ఆడిషన్ తెలుగులో అయితే సితార్ ఎంటర్టైన్మెంట్స్ కి బుట్టబొమ్మకి. ఓకే. యా, అప్పుడు తెలుగు రాదు, ఏం రాదు. సో దే స్టిల్ హ్యావ్ ద ఆడిషన్ క్లిప్. యా, అప్పుడు అయితే ఇంట్లో నుంచి ఇలా కట్ చేస్తున్నాం సమ్ ఆదివారం సంథింగ్ ఐఎమ్ టెలింగ్. అంటే నాకు ఐ ఆల్సో స్టిల్ హ్యావ్ అంటే అలాంటి ఒక క్లిప్. దెన్ విచ్ డిడ్ హ్యాపెన్. అలా ఆడిషన్ దెన్ ఆడిషన్ అయిపోయింది, లైక్ ఫుల్లీ ఆడిషన్స్ అయింది. దెన్ ఇట్ లైక్ నాకు కూడా కొంచెం యూజ్డ్ అయింది. అండ్ మేబీ ఒక్క రీజన్ అని కూడా ఫిలింకి ఎంటర్ అవ్వడానికి ఒక రీజన్ అంటే కూడా మేబీ మై ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ మై ఫినాన్షియల్ స్టేజ్ ఆల్సో. లైక్ అప్పుడు చాలా కష్టం నాకు చూడడానికి అమ్మా నాన్నని, అంటే బికాస్ ఆఫ్ నాకు ఇలా 1 lakh అది ఇది జస్ట్ ఫర్ డాన్స్కి అయితే, బికాస్
డాన్స్ వల్ల నుంచి నాకు రిటర్న్ ఏం అవ్వట్లేదు టు గివ్ ఇట్ బ్యాక్. రైట్, టు సపోర్ట్ యువర్ పేరెంట్స్ సపోర్ట్ చేయడానికి. యా, అంటే ఇక్కడ నుంచి మాత్రం పోతుంది కానీ ఏం రావట్లేదు. సో ఐ థాట్ అయ్యో కష్టం కదా, అంటే నేను ఏదైనా ఎర్న్ చేయాలి కదా. నాకైతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి నాకు అంత స్కిల్ లేదు, స్కిల్ కూడా ఉండాలి. సో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి స్కిల్ లేదు, కానీ నాకు ప్రమోషన్ కూడా చేయాలి కదా. ప్రమోషన్స్ ఎవ్రీబడీ టోల్డ్ మీ టు డూ ప్రమోషన్స్, అంటే టు ప్రమోట్ అది ఇదని. బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ ఇంటూ దట్. కానీ ఓకే అంటే ఇప్పుడు అయితే కొంచెం ట్రై చేస్తున్నా, అప్పుడు అయితే ట్రైయే చేయను. సో ఏం చేయాలని తెలియదు. సో ఇట్ కేమ్. సో సినిమా అయితే మనం ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి పెద్ద స్క్రీన్ లో మనం వస్తామని, ఆర్ దే విల్ కాల్ మీ అని. అంటే మనం ఎందుకు అనే క్వశ్చన్ ఉంటది కదా మనకి. అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఉంది, సో ఇదంతా ఉంది. అండ్ ఆల్సో నాకైతే నెక్స్ట్ అంటే మనం నేర్చుకోవాలి అంటే దానిలో ఏం నడుస్తున్నదో మనకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో లైక్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దెన్ ఐ కేమ్ షూట్ ఇలా ఇక్కడ అయితే రాజమండ్రి రోజ్ మిల్ కి సైన్ చేసాము. సో తమిళ్లో రేడ్ అని ఒక ఫిలిం, మలయాళంలో పడవట్ అని ఒక ఫిలిం, అది అయితే చాప్ అయింది, మన పోర్షన్స్ అంతా చాప్ అయింది. సో దానివల్ల రిలీజ్ వాళ్ళది చైల్డ్హుడ్ పోర్షన్స్ మనం చేసాం. ఓకే, ఎలా అనిపించింది చాప్ అయినప్పుడు? వర్ యు డిసార్టెండ్? బాధేసిందా? చాలా బ్రేక్ చేశారు న్యూస్. అది ఆల్రెడీ షూట్ చేసినప్పుడు కొంచెమే షూట్ చేసా, కొంచెం ప్రాబ్లం వల్ల అది కొంచెం అయింది. సో అప్పుడు రిలీజ్ అయినప్పుడు కూడా మన పోర్షన్స్ అన్ని కట్ అవుతుంది కదా. లైక్ ఇట్ లిటిల్ హర్టెడ్ బికాస్ పీపుల్ థింక్ దట్ నేను మలయాళం చేయట్లేదని, అంటే నేను ఇగ్నోర్ చేస్తున్నా అని. ఐఎమ్ నాట్ ఇగ్నోరింగ్, అంటే అప్పుడు వచ్చినది నేను చేసా. అండ్ ఆల్సో నాకు అయితే కొంచెం మలయాళంలో అయితే నా ఇంటి ప్లేస్ కదా, నాకు కొంచెం తిరగడానికి ఉంది. ఇక్కడైతే తిరగడానికి కొంచెం కష్టం ఉంటది, అక్కడైతే నాకు ప్రాబ్లం. ఇప్పుడు కూడా ఐ కెన్ గో బై బస్. యా, అంటే ఇప్పుడు కూడా కొంచెం బ్యాక్ కూడా ఐ యూస్ టు ట్రావెల్ ఇన్ బస్ ఆల్సో. అంటే నాకు జెండా క్లాస్ ఆ క్లాస్ ఉంటుంది, ఇప్పుడు నేను అలానే వెళ్ళొచ్చు, అంత ప్రాబ్లం లేదని చెప్తున్నా. సో బికాస్ ఐ లైక్ ట్రావెలింగ్ బస్ లో, లైక్ ఐ లిటరలీ లవ్ ట్రావెలింగ్ బస్. అంటే ఇక్కడ కూర్చుని విండో సీట్ లో కూర్చుని ద ఎయిర్ అండ్ ఎవ్రీథింగ్. సో యా, సో అలా అయింది. ఇక్కడ రాజమండ్రి రోజ్ మిల్ వచ్చినప్పుడు వర్క్ షాప్స్ అది ఇదన్నా అయింది స్లోలీ. అప్పుడు స్టిల్ తెలుగు చాలా కష్టం, స్టిల్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి చాలా బాధ ఉంది. బట్ ఐ హోప్ ఇట్ విల్ రిలీజ్. ఫినిష్ అయిపోయింది. ఓకే, రీమేక్ ఆఫ్ తన్నీర్ మత్తు దినంగా. యా, రీమేక్ ఆఫ్ తన్నీర్, బ్యూటిఫుల్ ఫిల్మ్ కదా తన్నీర్ మత్తు దినంగా. ఐ హోప్ ఇట్ విల్ రిలీజ్. అండ్ అది తర్వాత మ్యాడ్ వచ్చింది. మ్యాడ్ ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్ మీద, అదే కదా ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్ మీద విత్ ఆడియన్స్ చూసుకోవడం ఎలా అనిపించింది? యా, బాగా అనిపించింది. ఎక్కడ చూసారు? యు రిమెంబర్? ప్రసాద్స్ లో. అక్కడ ఫాస్ట్ గా ఎవరు చూడకుండా నేను వెళ్ళాను, చూసాను. లైక్ ఫుల్ మనకి ఆ షాకింగ్ ఉంటది కదా, ఓ మనం అక్కడంతా అంటే మన ఫేస్ అంతే కానీ దానిలో చాలా పెద్ద ఫేస్. సో ఇట్ వాజ్ లైక్ ఫుల్ హ్యాపీ, అంటే ఏం ఎక్స్ప్రెస్ చేయడానికి తెలియదు అలాంటి ఒక థింగ్. బికాస్ అమ్మ ఇస్ ఆల్సో దేర్, మై చెల్లి ఇస్ ఆల్సో దేర్. సో చెల్లికి కూడా ఇబ్బంది కూడదు, దాట్ ఈస్ ఆల్సో దేర్. అంటే ఇప్పుడు చెల్లి ఉంది, షీ ఈస్ ఇన్ 5th స్టాండర్డ్. కుట్టిని కూడా చూడాలి, అంటే పెరుగుతున్నావు కదా. ఇది ఆ ట్రాన్సిషన్ అనేది ఎలా ఉండింది? లైక్ కొత్త లాంగ్వేజ్, కొత్త కల్చర్, అండ్ సడన్లీ ఫిల్మ్ సెట్ అనే ఆ అట్మాస్ఫియర్ అనేది ఒకలాగా ఉంటుంది, లైక్ చాలా కేయాటిక్ గా ఉంటుంది. అండ్ సీక్రెట్ ఏం కాదు, 90% ఆఫ్ పీపుల్ విల్ బి మెన్, అండ్ యూఆర్ లైక్ యూఆర్ వెరీ యంగ్ స్టార్ట్ అయినప్పుడు. సో అది అడాప్ట్ అవ్వడానికి వాజ్ ఇట్ అది ఎప్పుడన్నా ఇంటిమిడేటింగ్ గా అనిపించిందా? ఏంట్రా ఈ అట్మాస్ఫియర్ ఇలా ఉంది అనేది, లేకపోతే తొందరగానే అడాప్ట్ అవ్వగలిగారా? లేదు, తొందరగా ఏం లేదు. అంటే మీకు ఇప్పుడు మలయాళం ఏదో మోనో ఆ ఒకటి అదే మాట్లాడుతుంటే ఏలియనేటెడ్ గా ఉంటది కదా. యా, అలా మనకైతే వస్తున్నప్పుడు కొంటున్నాను గుడుగుడున్నాను ఇలానే వస్తుంది మనకి. అబ్బా ఏం అర్థం కావట్లేదే, ఎలా అర్థం అవ్వాలి అంటే వర్క్ షాప్స్ చేసినందుకు డైలాగ్స్ అర్థం అవుతుంది, కానీ
స్టిల్ అర్థం కావట్లేదు ఏమి. అండ్ అమ్మ ఆల్సో యూస్ టు ట్రావెల్ విత్ అమ్మ అండ్ చెల్లి ఇద్దరు ఉండేవాళ్ళా? ఇద్దరు. ఓకే ఓకే. మ్యాడ్ అప్పుడు ఇంకానా? ఇంకా లేదు అప్పుడు, మ్యాడ్ వరకు. మ్యాడ్ ఓకే. సో అప్పుడు అలా ట్రావెల్ చేసి డైలాగ్స్ చెప్పడం ఓకే, ఇదంతా ఓకే, కానీ మన బ్యాక్ లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నామో మనకి అర్థం కావట్లేదు. ఎప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్ ఉండే. ఎప్పుడు అక్కడ సీన్ చేస్తున్నప్పుడు someone told and everybody laughed, something happened. సో నేను అనుకున్నా నాకు తెలుసు ఏదో చెప్పాను. నా మై యాక్టర్ లైక్ ద హీరో జై వాస్ ఆల్సో దేర్, ఐఎమ్ ఆల్సో దేర్, లైక్ వి బోత్ ఆర్ సిట్టింగ్. ఏదో చెప్పారు నాకు తెలుసు, మా ఇద్దరి చెప్పారని. నాట్ అండర్స్టాండింగ్, నో లైక్ నాట్ even అండర్స్టాండింగ్ ఓన్లీ. కానీ ఒక్క ప్లస్ ఉందంటే వాళ్ళ గురించి కూడా మనకి ఐ కెన్ టాక్ టు అమ్మ మలయాళంలో అలా చెప్పొచ్చు, కానీ నాకు అర్థం అవ్వాలి, దాట్ ఈస్ ద పాయింట్. సో దెన్ ఐ థాట్ ఓకే అర్థం అవ్వాలి కదా. సో అలా మెల్లగా ఐ స్లోలీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మేబీ లిటిల్ వర్డ్స్. సో అది అయ్యాక మ్యాట్లో ఉన్నప్పుడు వర్డ్స్ తెలుసు, అంటే చెప్పు, మాట్లాడు, వెళ్ళు, అలా సంథింగ్. దెన్ లేటర్ 8 వసంతాలకు వచ్చినప్పుడే అందులో ఇంత పెద్ద పేజీల డైలాగులు ఉంటాయి. దాంట్లో ఇంటర్వెల్ సీన్ ఉంటది కదా, వర్షంలో అతన్ని కాన్ఫరెంట్ చేసి, దట్ నాకు చాలా ఇష్టం ఆ సీన్, సూపర్ ఉంటది ఆ సీన్. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్ అనిపించింది ఆ సీన్. అండ్ వెరీ లాంగ్ సీన్ కదా. 8 వసంతాలకి వచ్చినప్పుడు అండ్ ఆల్సో దాని ముందు పెద్ద జర్నీ ఉంది. అంటే సినిమా నుంచే చెప్తున్నా, అంటే చాలా మూవీస్ వస్తున్నాం కానీ ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ మై ఏజ్. అంటే అందరూ కాల్ చేస్తున్నది ఇలా చూసాక, కానీ వస్తున్నప్పుడు అందరూ చెప్తాది ఓ చాలా చిన్నది అది ఇదని చెప్తారు. సో అది స్టిల్ బాధగా ఉంటది కదా. సో దాని వల్ల చాలా ప్రాజెక్ట్స్ పోయారు. ఓకే, బికాజ్ యు ఆర్ టూ యంగ్. యా, ఓకే, లైక్ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ దే కాల్డ్. అండ్ వచ్చినప్పుడు చూస్తున్నప్పుడు అయ్యో అలా. ఓకే, లైక్ ఇట్స్ మోర్ లైక్ హీరోయిన్ కి కాల్ చేస్తున్నాను, హీరోయిన్ కి వెళ్ళా, వాళ్ళు చూసా హీరోయిన్ ఫ్రెండ్ గా చేస్తారా ఆర్ లైక్ సెకండ్ హీరోయిన్ లాగా చేస్తారా, ఇలాంటి. అలా కాల్ చేయడానికి ప్రాబ్లం లేదు, కానీ మనం వెళ్తున్నది ఒక ఎక్స్పెక్టేషన్స్ లో కదా, ఓ హీరోయిన్ లాగా కాల్ చేస్తున్నాను, అది అక్కడ మారుతున్నప్పుడు కొంచెం ఇది ఉంటది. సో అలా ఒక పెద్ద ప్రాసెస్ తర్వాత 8 వసంతాలుకి వచ్చి ఫస్ట్ మీటింగ్ విత్ ఫణీంద్ర సార్ వచ్చినప్పుడు ఇలా సార్ అయితే ఫస్ట్ కథ నేను చెప్పారు. లైక్ ద ఫస్ట్ మీటింగ్ వాజ్ సో గుడ్, లైక్ ఇట్ వాజ్ సో లైక్ ఐ am వెరీ గ్రేట్ఫుల్ ఆ మీటింగ్కి. స్టిల్ అమ్మ వాజ్ దేర్, నేను, అమ్మ, బృంద వాజ్ దేర్. అంటే అది వెళ్తున్నప్పుడే దే ట్రైడ్ కాలింగ్ మీ, కానీ అది నాకు అది రీచ్ అవ్వట్లేదు. సో వచ్చి కలిసినప్పుడు కూడా లైక్ నేను, అమ్మ లిటరలీ క్రైడ్, లైక్ ఫుల్ టియర్స్ ఇన్ మై ఐస్, అలా ఉండే ఆ మీటింగ్. సో సార్ కూడా యాక్చువల్లీ ఈ 8 వసంతాలు అయినా నేను రాజమండ్రి రోస్ మిల్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఏడి అన్న ఉంది, రమేష్ అన్న, హీ టోల్డ్ మీ దట్ ఇలా ఒక మూవీ ఉంటది, హీల్ ట్రై టు కాల్ యూ, అండ్ హీ షోడ్ మీ ద పిక్చర్, ఫణీంద్ర సర్స్ పిక్చర్. అప్పుడు నాకు తెలియదు సార్ని. ఐమ్ లైక్ ఓకే అని చెప్పి అంతే అయిపోయింది. దెన్ లేటర్ ఆల్ దిస్ ఇయర్స్ తర్వాత హీ కాల్డ్ అమ్మ, బట్ వీ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఓకే, ఓ చాలా సంవత్సరాల తర్వాత కాల్ చేశారా? యా, ఓకే. రాజమండ్రి తర్వాత ఇప్పుడు లైక్ 12th చదువుతున్నప్పుడు అప్పుడు కాల్ చేసాము, గుర్తులేదు. సో దానివల్ల చాలా కష్టం ఆల్ దిస్ మధ్యలో నడుస్తున్న డ్రామాస్ అన్ని అవుతుంది. కానీ సార్ని కలిసాక అంతే, లైక్ ఇట్ జస్ట్ బికేమ్ సో లైక్ కామ్. నేను వింటున్నా, లైక్ ఎవరో నన్ను నమ్ముతున్నా, నాకు ఒక ఎవరినో చూస్తున్నలాగా నాకు కనిపిస్తుంది సార్ని. అంటే ఎవరో నన్ను నమ్ముతున్నాం. అండ్ ఆల్సో ఫర్ దిస్ స్క్రిప్ట్, అంటే దిస్ ఇస్ అ జర్నీ కదా, ఈ జర్నీని ఎలా చూపిస్తారు, లైక్ వాట్ కాన్ఫిడెంట్ హీ హ్యావ్ ఆన్ మీ, ఈ ఏజ్ ఎలా చూపిస్తారని. నాకు చాలా ఇష్టం చేయడానికి, కానీ నేను ఎలా చేస్తారో, అయ్యో నేను ఎలా ఏడుస్తారో, నాకు ఫుల్ డౌట్. అండ్ ఆల్సో ఐ డోంట్ నో యాక్టింగ్, ఐఎమ్ నాట్
ఐఎమ్ లెర్నింగ్ కదా, ఐఎమ్ నాట్ ప్రో ఆర్ నేను ఐ నెవర్ డిడ్ అ డ్రామా అది లేదు. డాన్స్ తప్ప, డాన్స్ లో యాక్ట్ చేయడం కానీ దీనిలో యాక్ట్ చేయలేదు డైలాగ్స్ తో. సో ఐ టోల్ ద సేమ్ థింగ్, సార్ ఇలా నాకు తెలియదు, నేను ఇలా నాకు డాన్స్ చేసి అలా ఎక్స్ప్రెస్ అలానే తెలుసు, లైక్ ఇంత నేను ఎలా చేస్తావు, ఇంత నాకు ఎలా చేయ. అండ్ సినిమా మొత్తం ఆ క్యారెక్టర్ పైననే డిపెండ్ అయి ఉంటుంది, లైక్ షీఈస్ ద సెంట్రల్ క్యారెక్టర్. నాకు చాలా భయం, కానీ నాకు చాలా చేయాలి, నాకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వాలని లేదు, అంటే నా దగ్గర నుంచి పోవాలని లేదు. యా, సో అలా లైక్ అట్ ఎనీ కాస్ట్ నాకు ఆ ప్రాజెక్ట్ కావాలి, నాకు ఏం వద్దు. లైక్ ఓకే సార్ అంటే స్టిల్ ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్ ప్లస్ 2 బోర్డ్ ఎగ్జామ్స్ వర్ హ్యాపెనింగ్, సో దానివల్ల దే కాంట్ వెయిట్. అలా అయ్యి, కానీ స్టిల్ హీ వెయిటెడ్ లైక్ everybody, full crew, everybody, producers, everybody, మైత్రి లైక్ రవి గారు అందరూ వెయిట్ చేసి, లైక్ నా ఎగ్జామ్ పూర్తిగా అవ్వడానికి వారు వెయిట్ చేసి, దెన్ ఐ కేమ్, దెన్ ఐ గాట్ బోర్డెడ్. లైక్ October 23 ఐఎమ్ గెటింగ్ ద కాల్, ఓకే అని 2024 ఐ గెస్. అలా వచ్చి దెన్ వి స్టార్టెడ్. నాకు అద్భుతం లాగే ఏమంటే, ఇప్పటి వరకు నేను ఆడిషన్ చేయలేదు 8 వసంతాలు కోసం, చాలా చేశాము కానీ ఎందుకు దానిలో చేయలేదు. I even told him that నాకు ఇంత ఫ్లోస్ ఉంది, నాకు I don't know how will I do. But still అంటే he just gave me the script, like script అన్ని నేను 3 days like full 3 times 4 times అలా చాలా చదివాను. There is a thing నా script లో, like he even wrote that like he wrote that full confidence తో ఇస్తున్నానని, like the thing is there, like with his signature and like full confidence నాకు కనిపిస్తుంది. సో full trust నన్ను నమ్మిస్తున్నాను, so I should also give him back whatever he is imagining. So that's how it happened. Then అలా ఫుల్ వర్క్ షాప్స్, అక్కడ 1 year, ఇక్కడ 1 year నేను ఉండి ఫుల్ వర్క్ షాప్స్, ఫుల్ డైలాగ్స్, అది ఇది నేర్చుకుంటున్నా. దెన్ లేటర్ ఎప్పుడు ఆన్ ద వే, లైక్ ఆ ప్రాసెస్లో సమ్వేర్ బిట్వీన్ he also wanted me to, like he wants me to show the interval scene, like he just wanted to see. So I did. So that's only like audition alala cheppochu, like we did, and yeah, that's how it happened. And అలా చేసాం. ఆ మధ్యలో తెలుగు it became little more easier, అంటే చాలా పెద్ద, అంటే నాకు సార్ మాట్లాడుతున్న తెలుగు నాకు చాలా ఇష్టం వినడానికి, లైక్ ఇట్స్ ఆ ప్యూర్ తెలుగు ఉంటుంది కదా. యా, నాకు చాలా ఇష్టం, అంటే చాలా ఇష్టం వినడానికి. ఆ మధ్యలో నాకు తెలుగు అయితే నాకు చాలా ఇష్టం, ఆ తెలుగు లాంగ్వేజ్ అంటే ఎలా అయినా నేర్చుకోవాలి, ఎంత బాగుంది, అంత పోయిటిక్ లాగా ఉంది తెలుగు లాంగ్వేజ్ అయితే. సో అండ్ ఆల్సో నేను ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి ఐ కెన్ గివ్ దెమ్ బ్యాక్ విత్ మై లాంగ్వేజ్, ఆర్ ఐ కెన్ షో మై రెస్పెక్ట్ విత్ మై లాంగ్వేజ్. సో ఐ థాట్ ఐ నీడ్ టు స్టడీ, లైక్ ఐ నీడ్ టు లెర్న్ సమ్ హౌ, లైక్ ఏమైనా చేసినా మనం చదవాలి. సో అలా నేర్చుకుని దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్, లైక్ చెప్పారు ఆల్ దిస్ లిటిల్ థింగ్స్. సో స్లోలీ అప్పుడు అయితే నాకు వర్డ్స్ ఫామ్ చేయడానికి తెలియదు. దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్, దెన్ వర్డ్స్ ఫామ్ చేసి, దెన్ ఫ్రెండ్స్ ఆల్సో స్టార్టెడ్, లైక్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి, ద హోల్ సెట్ ఉంది కదా. దెన్ యా ఇట్ బికేమ్ లిటిల్ మోర్ ఫ్లూయెంట్ అనుకుంటా. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అలా ఐ స్టార్టెడ్ అంతే. 8 వసంతాలు అనే సినిమా నాకెందుకో అది వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ తెలుగు ఫిల్మ్స్ అనిపిస్తుంది, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు ఫిల్మ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. దాంట్లో ఒక్కొక్క ఫ్రేమ్, ఎవ్రీ ఫ్రేమ్ పెయింటింగ్ అంటారు కదా, జనరల్గా ఎగ్జాజరేషన్, బట్ 8 వసంతాలు లాంటి సినిమాకి అది యాప్ట్ డిస్క్రిప్షన్ అది. అండ్ టు అన్ యాక్టర్ లైక్ యూ, ఐ థింక్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ షోరీల్ ఫర్ యూ. లైక్ అనంతిక సనీల్ కుమార్ అనే ఈ యాక్టర్కి I don't think there will be another film that will present you as beautifully as 8 Vasantalu did. Like it's a
ఇట్స్ అ డ్రీమ్ షో రీల్ ఫర్ ఎనీ యాక్టర్ అంటాను నేను. అవును. లైక్ అన్ని వేరియేషన్స్, గ్రాఫ్ కూడా, లైక్ క్యారెక్టర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వాట్ ఈస్ షీ గోయింగ్ త్రూ, ఎవ్రీథింగ్. అసలు యు ఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ సెన్స్ అనిపిస్తుంది. లైక్ సి రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఆల్ ఆఫ్ దట్ ఈస్ సెపరేట్, బట్ టు యూ ఇన్ యువర్ లైబ్రరీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీకు ఉంటుంది కదా. 8 వసంతాలు అనే సినిమాలో నేను యాక్ట్ చేశాను. 8 వసంతాలు అనేది అది మీకు లైఫ్ లాంగ్ మీరు అది చూపించుకునేదానికి ఉంటుంది. సో హౌ ప్రౌడ్ ఆర్ యూ అబౌట్ దట్ ఫిల్మ్? బికాస్ ఐ జెన్యున్లీ థింక్ దట్ ఆ సినిమాకి ఇంకా చాలా చాలా ఎక్కువ లవ్ రావాలని నేను అనుకుంటా. ఇట్ డిజర్వ్ సో మచ్ మోర్ లవ్. 8 వసంతాలు ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. యా, అంటే ఐ బిలీవ్ దట్ ఇంత అంటే అందరూ చెప్తారు కదా, నా ముందే చెప్తారు ఇలా, ఓ ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి కదా, అది ఉన్నాయి కదా, ఎవ్రీథింగ్. అది నాకు వెరీ మచ్ యూస్డ్ కదా. అంటే ఇలా చెప్తున్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమ్వన్ షుడ్ బిలీవ్ మీ కదా. ఇక్కడ అయితే ఇంత ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఏం జరగలేదు. బట్ ద వన్ హూ బిలీవ్డ్ మీ, లైక్ అదే నాకు ఎంత ఉంటుంది. ఇట్ జస్ట్ దట్. అంటే వర్డ్స్ లో అది అవ్వదు. అది నేను ఎన్ని చెప్పినా కూడా అది స్టిల్ అదే అవ్వదు. లైక్ దట్స్ హౌ స్పెషల్ 8 వసంతాలు ఫర్ మీ. అండ్ సార్, నాకు సార్ది టైటిల్ పడడం నాకు చాలా ఇష్టం. అంటే రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఫణీంద్ర నరసింహ. అది చూడడానికే నాకు చాలా ఇష్టం. అంటే ఐ రెస్పెక్ట్ హెమ్ అ లాట్. అంటే నాకు ఎప్పుడు చెప్తున్నలాగే, అంటే హీఈస్ అ గురు ఫర్ మీ. ఇట్స్ ఆల్వేస్ విల్ బి ఫర్ ఎవర్. అండ్ ఎంత మంచి సాంగ్స్ ఉంటాయి దాంట్లో. పరిచయం ఇలా అనే సాంగ్ నాకు ఎంత ఇష్టం అంటే ఐ ర్యాండమ్లీ కీప్ లిజనింగ్ టు, అట్లీస్ట్ రోజుకి ఒకసారి అన్న ఆ పాట వింటుంటాయి. చిత్ర గారి వాయిస్ అసలు ఎంత బాగుంటుంది అంటే ఆ సాంగ్, టూ గుడ్. సో రోమాంచకంకి వచ్చే ముందు మ్యాడ్ నుంచి నేర్చుకున్న లెర్నింగ్స్ ఏంటి? లైక్ రాజమండ్రి నుంచే స్టార్ట్ చేసి కావాలంటారు. ఒక్కొక్క సినిమా నుంచి ఈ టేక్ అవేస్ అని ఉంటాయి కదా. మొన్న వచ్చిన పరిమళ అండ్ కో నుంచి యాజ్ అన్ యాక్టర్ మీరే అన్నారు దట్ ఐఎమ్ నాట్ లైక్ అ ప్రొఫెషనల్ యాక్టర్, నేర్చుకుంటున్నాను అని. సో ఒక్కొక్క సినిమా నుంచి ఏంటి లెర్నింగ్స్? అంటే ఇప్పుడు రాజమండ్రి రోజ్ మిల్క్ వస్తున్నప్పుడు లైక్ అ వెరీ న్యూ కమ్మర్, సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఒక బేబీ లాగానే ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది, బికాస్ సో మెనీ పీపుల్ అరౌండ్ అస్. అది మనకి అనిపిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే అందరూ చాలా వర్క్ చేస్తున్నావు. లైక్ బిహైండ్ పీపుల్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. సమ్వేర్ ఎవ్వరూ మాట్లాడలేదు. అంటే లైటింగ్ అన్నా ఆర్ చాలా ప్రొడక్షన్ అన్నా, ఆ డిపార్ట్మెంట్ అందరూ అన్నా ఉన్నారు కదా. అంటే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు. అంటే చాలా మంది కష్టపడుతున్నారు. సో అది చూస్తున్నప్పుడు లైక్ యా, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. అప్పుడు అలానే అంటే సో మెనీ థింగ్స్ మనం ఇంకా లైక్ ఇట్స్ జస్ట్ స్టార్టెడ్. అందరినీ కలవడం, లైక్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో అదంతా చూస్తున్నప్పుడు చాలా లైక్ I'm able to experience, no? I'm very grateful for that. అలా అంతే. లైక్ ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ కాబట్టి ఇలా చూస్తున్నాం, లైక్ జస్ట్ ఎక్స్పీరియన్సింగ్. రైట్. మ్యాడ్ నుంచి వస్తున్నప్పుడు లైక్ ఇట్స్ లైక్ మోర్ లైక్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. సో యా, లైక్ దట్ వాజ్ ఆల్సో లైక్ యా లిటిల్ చిల్ ఓన్లీ. 8 వసంతాలు వచ్చినప్పుడే నాకు ఫుల్ అట్లీస్ట్ కాన్ఫిడెన్స్. అప్పటి వరకు నాకు కాన్ఫిడెన్స్ లేదు. లైక్ ఐ ఈవెన్ టోల్డ్ దట్ ఐ వాజ్ అబౌట్ టు, అంటే నాకు క్విట్ చేయాలా అని కూడా ఒక థాట్ కూడా ఉండే అప్పుడు. నాకు తెలియదు, బికాస్ నాకు తెలియదు. లైక్ నాకు మంచి ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది, కానీ ఇదంతా దొరకట్లేదు బికాస్ ఆఫ్ ఆల్ దిస్ జర్నీ ప్రాసెస్ లో. సో చాలా బాధ ఉండి నాకు తెలియదు ఏం చేయాలో అని. అప్పుడే 8 వసంతాలు వచ్చారు. దెన్ లైక్ నా కాన్ఫిడెన్సే అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాం. సూపర్. యా, కమింగ్ టు రోమాంచకం, 8 వసంతాల తర్వాత చాలా విన్నాను. అంటే నాకు ప్రెషర్ స్టార్ట్ అయింది మేబీ చిన్నగా. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ చెప్తారు అలాంటి ఒక మూవీ చేయండి, అలాంటి ఒక మూవీ చేయండి, అలా ఊరికే చేయక అలా చెప్తారు. నాకు కూడా అలానే మూవీగా చేయాలని నాకు చాలా ఇష్టం. అంటే నా కోరిక కూడా అంతే, అలాంటి మూవీ చేయాలని. బట్ రావట్లేదు కదా.
రావట్లేదు, ఏం రావట్లేదు. నేనే రాసి చేయాలి. ఇంకా నేను ఎలా వెయిట్ చేస్తావు, నేను వెయిట్ చేస్తున్నా. ఎంత వెయిట్ చేసాం నేను. దెన్ సో మెనీ పీపుల్ టోల్ అలా అంటే లైక్ వీ నీడ్ టు మెయింటైన్ ఆల్సో అట్ ద సేమ్ టైం. కానీ ఐ నీడ్ టు డూ సంథింగ్ విచ్ ఐ లైక్. నచ్చకుండా నాకు చేయడానికి చాలా కష్టం అవుతుంది. అంటే నా హార్ట్ చాలా కష్టం. అయ్యో నాకు అక్కడ నుంచి పరిగెత్తుకుని అక్కడ నుంచి వెళ్ళాలని నాకు ఫీల్ అవుతుంది. సో ఐ నీడ్ టు డూ సంథింగ్ విచ్ ఐ లైక్. సో ఐమ్ లైక్ ఓకే, ఎంత వెయిట్ చేసాం కదా, అట్లీస్ట్ ఏదో చేయాలి. అప్పుడే ఈ ప్రాజెక్ట్ వచ్చింది రోమాంచకం. అంటే ఇలాంటి క్యారెక్టర్ కూడా నాకు చేయాలని నాకు ఇష్టం బిఫోర్. అంటే ఇట్స్ మోర్ లైక్ రెఫరెన్స్ అయితే ఇప్పుడు చెప్తే ఎలా చేశారు నాకు తెలియదు ఇప్పుడు చెప్పచ్చా చెప్పాలని. బట్ ఇట్ వాజ్ లైక్ లిటిల్ బబ్లీ అంటే కొంచెం కూడా ఇలా చేయొచ్చు కదా, లైవ్లీ. సో అందుకే ఐ థాట్ ఓకే ఐ గో ఫర్ దిస్. అండ్ ఆల్సో ద బ్యానర్ అండ్ ఎవ్రీథింగ్ తన కూడా ఓకే ఇది చేయొచ్చు. అంటే ఈ క్యారెక్టర్ కూడా నాకు నచ్చుతుంది. అండ్ నరేషన్ వాజ్ సో బ్యూటిఫుల్. వేణు సార్ ఇచ్చిన నరేషన్ వాజ్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటెడ్. సో ఆ ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ ఆల్సో ఇట్స్ మ్యూజికల్ డ్రామా విచ్ ఐ లైక్. అగైన్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. సో ఇట్ ఈస్ అ మ్యూజికల్ డ్రామా కాబట్టి నాకు మళ్ళీ నాకు చేయాలి అంటే మొత్తం మ్యూజిక్ వస్తుంది కదా. అండ్ హీ ఈవెన్ నాకు ఒక 2-3 మ్యూజిక్ నేను విన్నాను అప్పుడే, లైక్ ఫస్ట్ నరేషన్ విన్నప్పుడే లైక్ బాగుంది. అంటే సర్స్ విషన్ ఇస్ గుడ్. సర్స్ విషన్ ని నాకు అంటే ఓకే ఇలానే చూపిస్తారు, నాట్ ఇన్ అ డిఫరెంట్ వే. నాకు డిఫరెంట్ వే నాకు చూపడం నాకు మళ్ళీ పోతుంది. లైక్ హిస్ విషన్ ఆర్ హీ ఓకే నాకు ఒక నమ్మకం ఉంది, లైక్ హీ ఈస్ గోయింగ్ టు షో మీ ఇన్ అ డిఫరెంట్ వే. దెన్ ఐ థాట్ ఓకే ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నదిలో దిస్ ఇస్ తో పర్ఫెక్ట్. సో ఐ థాట్ ఐల్ గో ఫర్ దిస్. అలానే ఇలా అయింది. మొన్ననే వేణుగారితో మాట్లాడా, ఇక్కడే కూర్చొని వి డిడ్ వన్ కాన్వర్సేషన్. ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆయన ఫిల్మ్ టేస్ట్ చాలా చాలా బాగుంది. ఆయన ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ గురించి మాట్లాడేది కానివ్వండి, ఆయన ఇచ్చే రెఫరెన్సెస్ అవన్నీ చాలా. సో ఏం నేర్చుకున్నారు దీని నుంచి, ఆయనతో కాన్వర్సేషన్స్ నుంచి? సార్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు సెట్ అంతా. అంటే మనం ఇప్పుడు ఎంత చిన్న డల్ నా ఫేస్ లో ఏదైనా కనిపిస్తే కూడా వచ్చి ఏదైనా సార్ ఎలా అయినా మనల్ని నవ్విస్తారు. అండ్ ఆల్సో హిస్ విషన్ ఇస్ సో బ్యూటిఫుల్. అంటే మనకి అర్థమవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే సార్ వాంట్స్ పీపుల్ టు లాఫ్, అంటే పీపుల్ టు బి హ్యాపీ. అది నాకు చాలా నచ్చింది. ఈ జోక్స్ చాలా జోకులు వేస్తుంటారు. అవును. సో నాకు అది చాలా నచ్చింది. అండ్ ఐ థాట్ ఓకే అంటే బాగుంది కదా, ఇలా కూడా నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. అండ్ ఆల్సో ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ రోల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో సో హౌ ఆర్ యూ మేకింగ్ యువర్ డెసిషన్స్ నౌ? డెసిషన్స్ లైక్ ఇది కరెక్ట్, ఇది నాకు నచ్చుతుంది, ఇది నచ్చట్లేదు, ఈ సినిమా మేబీ ఇది చేస్తే నా కెరియర్కి హెల్ప్ అవుతుందేమో, ఎంత ఆలోచిస్తున్నారు? లైక్ థింకింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందా, లేకపోతే జస్ట్ ఇన్స్టింక్ట్ తో వెళ్ళడం? ఎక్కువ ఉంటుంది. సమ్ టైమ్స్ స్క్రిప్ట్ వింటున్నప్పుడే మనకి టకా అని కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ థింక్ చేస్తారు చాలా. అంటే ఓకే ఇది అవుతుంది, ఇది ఓకే కదా, ఇది ఓకే కదా. బ్యాలెన్సింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో అది నేను చాలా థింక్ చేస్తాం. ఆర్ ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే కూడా ఇది వద్దా, అంటే ఇది వస్తే అందరు ఇప్పుడు ఎలా చూస్తారు, అందరు చూస్తారు ఓకే సమ్వేర్ ఓకే నేను ఎందుకు కేర్ చేయాలని అందరూ చెప్తారు. లైక్ సో మెనీ పీపుల్ డోంట్ ఎందుకు అలా అంత కేర్ చేయాలని. బట్ సమ్వేర్ నాకు కూడా ఓకే లైక్ ఇట్ షుడ్ బి వెరీ మచ్ బ్యాలెన్స్డ్. అంటే నాకు కూడా అన్కంఫర్టబుల్ గా ఉండకూడదు కదా, నాకు కంఫర్టబుల్ గా చేయాలని ఉంది. నా కంఫర్టబుల్ లెవెల్ ఎంత ఉందో దాని వరకు ఐ కెన్ డూ, అంతే. అది దాటి అయితే నాకు చాలా కష్టం. రోమాంచకం ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది థియేటర్స్ లో? 8 వసంతాలు అనేది ఒక వామ్ హగ్ లాగా ఉంటుంది. మ్యాడ్ ఈజ్ లైక్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ కదా. రోమాంచకం అనేది డిస్క్రైబ్ చేయాలంటే ఇది ఫుల్ ఎనర్జెటిక్ ఉంటుంది. లైక్ చూస్తున్నప్పుడు లైక్ ఫుల్ ఎనర్జెటిక్, ఫుల్ ఏం చెప్పాలి, ఫుల్ హైపర్ యాక్టివ్ ఆ ఒక్క జోన్ లో ఉంటది. అండ్ ఎక్సైట్మెంట్, ఆ క్యూరియాసిటీ, అయ్యో ఏం జరగబోతున్నా, లవ్ స్టోరీ కదా. సో ఈ మధ్యలో ఏం నడుస్తుంది, ఆ క్యూరియాసిటీ ఉంటది. అండ్ మొత్తం ఆ హ్యాపీనెస్ తో
ఓ ఇలా చెప్తున్నా, ఓ అంటే ఆ క్యూట్ ఉంటది కదా, లిటిల్ లైవ్లీ, లైక్ మీరు చెప్పిన లాగా అలానే ఉంటది. లైక్ ఐ థింక్ నచ్చుతుంది అందరికి. డైరెక్టర్ తో మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్పాను, నాకు టీజర్ అయింది చాలా ఫ్రెష్ గా అనిపించింది, చూడడానికి చాలా కొత్తగా, అవును ఫ్రెష్ గానే ఉంది. అండ్ ఆయన చెప్పారు లైక్ ఏ లెవెల్ ఆఫ్ ఎంత ఇది ఈయనేంది ఇంత ఆలోచిస్తున్నాడు అని ఎక్కడ అనిపించింది అంటే, పట్టు చీరల్ని తీసుకుని మీ కాస్ట్యూమ్స్ దానికి ఒక న్యూ ఏజ్ టచ్ ఇచ్చి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించాము అన్నది, దట్ వాస్ వెరీ భలే అనిపించింది అది. లైక్ కాస్ట్యూమ్స్ ఆల్సో కీర్తన అని చేశారు, ఎన్ఐడి. యా కాస్ట్యూమ్స్ కూడా చాలా బానే ఉంది అండ్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. సూపర్. మ్యూజిక్ స్పెషల్లీ, యా మ్యూజిక్ స్పెషల్లీ ఎంత బాగుంది అంటే అంత బాగుంది. నేనైతే ఇలా ఇలా మనం పడుకుని మనం చాలా బాగుంది అంటే వినొచ్చు చాలా సార్లు. రాధారమణది కూడా ఒక స్లో వర్షన్ ఉంది, అది సార్ నాకు వినిపించారు, చాలా బాగుంది. వెరీ ఇంట్రెస్టింగ్. మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు, ఎస్పెషలీ ఆర్ట్ ని అంత సీరియస్ గా తీసుకుని దాన్ని అంత సెలబ్రేట్ చేసుకోవడం నాకు, ఐ జెన్యూన్లీ ఫ్లోర్డ్ విత్ యువర్ ఫ్యాసినేషన్ అండ్ లవ్ ఫర్ ఆర్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హోప్ యూ కంటిన్యూ టు డూ మోర్ గ్రేట్ ఫిల్మ్స్. అందరూ చెప్పినట్టే 8 వసంతాలు లాంటి సినిమాలు ఐ డోంట్ నో మళ్ళీ ఎన్ని వస్తాయో తెలీదు ఆ లెవెల్లో, బట్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. It was nice talking to you. Likewise. Wish we had more time, but yeah. thank you. Thank you.